నిజంగా రాజశేఖర రెడ్డి వాళ్ళే దౌర్జన్యపరులైతే, హింసావాదులైతే, నరరూప రాక్షసులైతే మీరు బ్రతికి బట్ట కట్టిండే వాళ్ళ ప్రజలారా వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకొని ఇస్తే ఇదిగో ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి మీరు సెలవులు చేసి మాట్లాడాలంటే క్యాబినెట్లో మంత్రులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎమ్మెల్సీలు మాట్లాడతారు, జెడ్పీటీసీలు మాట్లాడతారు, కౌన్సిలర్లు మాట్లాడతారు, ఏమి కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన దాన్ని మరింత అందంగా బ్యానర్ ఐటంగా ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఫ్రంట్ పేజీలో ఇంతలా అక్షరాలతో రాస్తారు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు చదువుకోలేదనే విషయాన్ని రాయరు. ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల చాలా మంది జబ్బు చేసిన వాళ్ళు మరణిస్తున్నారని చెప్పి రాయరు. రైతులకు సెలవులు వచ్చి ఇళ్ళకాడు ఉండారు, ఇబ్బందులు పడుతున్నారనేది రాయరు. మెడికల్ కాలేజీలు సంఖ్య ఆగిపోయినాయనేది రాయరు. సంక్షేమ పథకాలు ఇయ్యక ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేది రాయరు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయనేది రాయరు. ప్రజలకు అవసరమైన విషయాలను వీళ్ళు మాట్లాడరు. ప్రజలకు అవసరమైన విషయాలను ఆంధ్రజ్యోతి ఈనాడు రాయదు. గాలికి వదిలేసినారు వీళ్ళు ప్రజలను. ఈ ప్రభుత్వం గాలికి ప్రభుత్వం వదిలేసింది. వీళ్ళు మాట్లాడేటంతా గాలి మాటలు మాట్లాడతా వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు రాయచోటు నుంచి ఇంతలా అక్షరాలు. మన ఆయన మాట్లాడతాడు కేశవులు పయ్యావులు ఆర్థిక మంత్రి. అంతకుముందు ఇంకొక ఆయన మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరినీ కూడా. నలుగురు గురించి మాట్లాడినారు వీళ్ళు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినారు. వారి తండ్రి రాజారెడ్డి గురించి మాట్లాడినారు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గురించి కూడా మాట్లాడినారు. బ్రిటిష్ కాలం నాటిది.